నమస్తే నమస్తే మచాస్. నమస్తే. వీడు గుర్తున్నాడా? ఫ్లాష్ బ్యాక్ వేస్తాను తర్వాత చూదురు. కానీ ఈరోజు మనం మళ్ళీ ఏపీఎల్ మ్యాచ్కి అయితే వెళ్ళబోతున్నాం. నిన్న మీకు చూపించాను కదా ఆల్రెడీ మన మంగళగిరి స్టేడియం మొత్తం ఎలా చేశారో. ఇవాళ మళ్ళీ వెళ్దాం. కాకపోతే ఇవాళ మనతో పాటు ఈ పనికి మాలినోడు ఈ తలక మాసినోడు వచ్చారనమాట. పర్లేదు డాగ్స్ పార్క్. ఈరోజు మేము ముగ్గురం వెళ్ళి అక్కడ ఎంత గొడవ చేస్తామో, అసలు మ్యాచ్ ఎలా ఉందో మీకు మొత్తం బాగా క్లారిటీ చూపిస్తా. వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. మీరు కానీ ఛానల్ కొత్తగా చూసినట్టయితే నేను మన ఛానల్లో ఫ్యాషన్ వీడియోస్ ఇంకా ఇలాంటి బ్లాగ్స్ అయితే చేస్తూ ఉంటాను. మన ఛానల్లో చూడండి, ఇంకా చాలా మంచి వీడియోలు ఉంటాయి. చెప్పరా బాబు, ప్రమోషన్ చేయరా బాబు నా కోసం. ఈ వీడియో చూడడం చాలా బాగా చేస్తాడంట. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. అంటే మా స్కూల్లో పెద్ద సెలబ్రిటీ డోనీ అన్న అనగానే అంటే గుర్తురాడు, కానీ డోనీ మ్యామ్ అంటే గుర్తొస్తాడు అనమాట. వీడి పేరు డోనీ. ఇంట్రడ్యూస్ చేస్తే నా పేరు డోనీ. ఈడేం మౌనంగా ఉన్నాడు, నాకు తేడా కొడుతుంది ఏంటి అంటే ఏం లేదు. ఇందాక చిన్న గొడవ అయింది, ఆడు కొంచెం అట్లానే ఉంటాడు లేండి, తెలిసిందే కదా. పనికి మన గొడవ ఏం కాదండి, నాకు అసలు ఛానల్లో చూపించట్లేదు. ఎవరు తొక్కేశారమ్మా. సరే డోనీ, నువ్వు స్టేడియం ఎలా ఉండిద్ది అనుకుంటున్నావు? నేను నిన్న చూసాను, నాకు తెలుసు. స్టేడియంలో ఉంటుంది. స్టేడియంలో కాదు, జోక్ కాదు, సీరియస్గా మాట్లాడు. వేషాలు అయితే చెప్పాలి. నేను చెప్పండి, వేషాలు వస్తున్నాడు పొద్దు నుంచి. ఆడొచ్చి సాయంత్రం వచ్చాడు, పొద్దు నుంచి అంటున్నాడు. నువ్వు చెప్పు, నువ్వు ఏమనుకుంటున్నావు, ఎలా ఉంటుంది అనుకుంటున్నావు? నీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి చెప్పు, వెళ్ళిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం. ఇంటర్నేషనల్ స్టేడియంలో ఉంటుంది అనుకుంటున్నాను. అరే ఒక్క ముక్కలో చెప్పకూడదురా నువ్వు. చూసాక చెప్తాను రా. ఒక్క ముక్కలో ఎందుకు చెప్పకూడదు అంటానంటే, ఈ మధ్య మరీ 6 minutes వస్తున్నాయి లాంగ్ వీడియోలు. ఇది ఏదో సోదేస్తే మనకు కొంచెం ఎక్కువసేపు వస్తుంది. చెప్పు వినపడిందంట. ఇప్పుడే స్టేడియం దగ్గర దిగాం మనం. ఇక సుదీప్ గడి ఇప్పుడే అలక మానేడు, కొంచెం ఇందాక నుంచి అలిగున్నాడు. నమ్మకండి మీరు, అలాగే చెప్తాడు మీకు. సరే నువ్వు వీడియోలో చూపి కానీ అన్నీ. సరే నువ్వు చెప్పు, స్టేడియం ఎలా ఉంటుంది అనుకుంటున్నావు? ఫస్ట్ టైం వచ్చావు. ఇంతకుముందు చూశారు కానీ ఇదే ఫస్ట్ టైం. ఆడు కొంచెం మెంటలోడు, మీకు తెలిసిందే కదా. సో ఇవాళ మేము ముగ్గురం కలిసి స్టేడియంలో ఎలా గోల్ చేయబోతున్నామో మీకు చూపిస్తాం అనమాట. ఇవాళ విజయవాడను అమరావతి అనుకుంటా, అదే అంత తెలియదు నాకు. విజయవాడను అమరావతి మ్యాచ్ ఈరోజు. తెలుసు బాగా, హైదరాబాద్. ఇక్కడ జెర్సీస్ క్యాప్స్ అమ్ముతున్నారు, మనకు అవసరం లేదు అది. సో మనం స్టేడియం నిన్న చూపించాం కదా, సేమ్ అలానే ఉంటుంది. కానీ ఒక్క నిమిషం, వీళ్ళు ఎంత చేస్తున్నారు మనం కూడా వెళ్ళి చూద్దాం. ఇప్పుడే మనకి సుదీప్ జెర్సీలకి పేమెంట్ చేసాడు. సో ఇండియా జెర్సీ మంది విరాట్ కోహ్లీ అనమాట. మాది విరాట్ కోహ్లీ. వీళ్ళిద్దరు ధోని ఫ్యాన్స్ అయినా విరాట్ కోహ్లీ జెర్సీ కొనుక్కున్నారు, ఎందుకంటే ఇండియా కాబట్టి. సో ఇప్పుడు ధోని గడు మార్చుకోమంటే మార్చుకోని అంటున్నాడు, సిగ్గంటే ఆడికి. ఎందుకు కొన్నాడు మరి ఆడికే తెలియాలి. సో ఇప్పుడు మనం స్టేడియం లోపలికి వెళ్ళంగానే మనకి ఒక హీరో వైపు వస్తుంది, అంటే హీరోయిక్ వైపు వస్తుంది అనమాట. అక్కడ వాళ్ళు మ్యాచ్ ఆడుతుంటే మనం ఇక్కడ మధ్యలో నుంచి అలా వెళ్తా ఉంటే ధోని గాడి మొహంలో నాకైతే ఏం ఎక్సైట్మెంట్ కనిపించలేదు. ఆడికి ఇష్టం పంపించాను. లోపలికి వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరు రియాక్షన్స్ మనం క్యాప్చర్ చేద్దాం. మామూలుగా ఉండవు, సౌండ్స్ వింటున్నారు కదా. లోపలికి వెళ్ళాక మామూలుగా ఉండదు. వీళ్ళిద్దరు ఇంకా షాక్ అయిపోయి అక్కడ కలిసి పడిపోతారేమో. ఇప్పుడు మనం గేట్ 2 నుంచి ఎంటర్ ఇస్తున్నాం అనమాట. ఓకే, మనం ఇప్పుడు లోపలికి వెళ్తుంటే ఒక అన్న బేయి పెట్టాడు మనల్ని, ఒక చొక్కా మీద చొక్కా వేసుకోకూడదని. ఇవన్నీ నా హాయ్ చెప్పండి. సబ్స్క్రైబ్ టు వర్షిత్ బ్రో ద ప్లేయర్ అని చెప్పండి. సబ్స్క్రైబ్ టు వర్షి బ్రో ద ప్లేయర్ బ్రో. ఓకే చాలు. ఇప్పుడు మనం లోపలికి వెళ్తుంటే ఏంటి రెండు పట్టుకున్నారు, అలా పట్టుకెళ్ళకూడదని చెప్పి బేపెట్టేసాడు అన్న. బేయి పెట్టేసాం నిజంగా. ఎలా కూడా చొక్కా ఎక్కడ పెట్టాలనుకున్నాం మేము. సబ్స్క్రైబ్ నేను చేసుకుంటా, ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుంటా. థ్యాంక్ యూ అన్న. మీ ఇంటి చుట్టుపక్కల కూడా చెప్పండి అన్న, వీడియోస్ చాలా బాగుంటాయి. అన్న ఇప్పుడే చేసేస్తున్నాడు ఇప్పుడే. ఓకే థ్యాంక్ యూ అన్న. అన్న ఫోన్ తీసుకుని వెళ్ళిపోదాం మొదరా. ఇవ్వండి ఇప్పుడే మెట్లు ఎక్కుతున్నాడు. ఈయన కంగారు ఎక్కేస్తున్నాడు, బాగా ఎగ్జైటెడ్గా ఉన్నాడు. నన్ను లాక్కెళ్ళిపోతున్నాడు. ఒక్కసారి ఇలా ఇంకొక 2 మెట్లు ఎత్తే ఇలా గ్రౌండ్ కనిపించేస్తుంది. ఈ 2 రియాక్షన్స్ చూద్దాం. అమ్మా ఏముందిరా రే, ఫస్ట్ టైం చెప్పు. సూపర్ ఉందిరా. అబ్బా కథ ఎలా ఉండవు? నీకు ఐపీఎల్ మ్యాచ్ టీవీలో ఎలా చూసాడు అని? టీవీలో షూతో కాలు దుక్కేసాడు. చూపిస్తాను ధోని. సుదీప్ గారి పెద్ద రియాక్షన్స్ ఇవ్వట్లా. సుదీప్ గారు ఆల్రెడీ ఇంతకుముందు మ్యాచ్కి వెళ్ళి ఉన్నాడు ఇలాగా.
ఈ ధోనికి ఫస్ట్ టైం ఇలా రావడం. సూపర్ ఉంది పైకి వెళ్దాం అది కొంచెం చూడండి, ఇందాక పైకి వెళ్దాం అంటే సరిగ్గా వెళ్ళలేదు. మీకు ఇవాళ వీడు తప్పు చెప్పాడు నాకు. కాకినాడ మ్యాచ్ జరుగుతుంది ఇవాళ. ఇదిగోండి, మనకి పైనుంచి వ్యూ ఇంకా బాగా కనిపిస్తుంది. నేను చూసాం కదా, అలానే పైకి వెళ్ళినప్పుడు మనం వీడియో మళ్ళీ స్టార్ట్ చేద్దాం. అసలు ఒక చోట ఆగట్లేదు. ఇప్పుడే వస్తే ఎవరే ఆగరా, అంత కంగారు ఎందుకురా? ఓ అమ్మా, జస్ట్ చూసి పడిపో. ఏంటండి ఎలా ఉంది చూడండి. మనోడికి రియాక్షన్స్ ఫస్ట్ టైం రావడం. సుదీప్ ఇంతకుముందు ఆల్రెడీ ఒకసారి వచ్చున్నాడు, నేను కూడా వచ్చాము. ఈ ధోని గాడు బాగా ఎగ్జైట్ అయిపోతున్నాడు కుర్రాడు, ఆస్వాదిస్తాడంట. సో మనం ఇప్పుడు కూర్చొని మ్యాచ్లో మనం ఎంత గోల్ చేస్తామో మొత్తం వీడియోలో ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా ఉంటుంది. ఇంకా లైక్ కొట్టలేదా? ఎందుకు లైక్ కొట్టండి, ఈ వీడియో ఇంకా చాలా బాగుంటుంది. ఇక్కడ జస్ట్ శాంపులే, అంటే ఇప్పుడు ఇంకా ఏం జరగలేదు, జస్ట్ శాంపులే. ఇంకా తర్వాత ఉంటుంది ఏడని. సో ఇలాంటి వీడియోస్ మన దగ్గర నుంచి ఇంకా కావాలంటే స్టార్టింగ్లో చెప్పాను, ఇప్పుడు చెప్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఏదో కొట్టేయండి, ఏం పోతుంది మహా అయితే. ఈ ధోని గారు బాగా ఎగ్జైట్ అయిపోతున్నాను. నేను ఒక చోట నుంచొని ఇట్లేదు, ఒక చోట సెటిల్ అయిపోయిన తర్వాత మనం మళ్ళీ వీడియో స్టార్ట్ చేద్దాం. ధోని గారు మనల్ని ఒక చోట కూర్చొని ఇవ్వట్లేదు, అటు తిప్పుతున్నాడు ఇటు తిప్పుతున్నాడు. ఎక్కడికి వెళ్తే అక్కడ షర్ట్ మర్చిపోతున్నాడు. చొక్కా మీద వేసుకోరా అంటే ఏం లేదు. కానీ మన ధోని గారు ఏంటంటే మామూలుగా ప్రభాస్ ఫ్యాన్ అనమాట. ఇప్పుడు భీమవరం మ్యాచ్ జరుగుతుందని చెప్పి నేను భీమవరంకి సపోర్ట్ రా అంటున్నాడు. ఎరా అంతేగా మరి, ప్రభాస్ అంటే నీ ఉద్దేశం ఏంటి? నువ్వు మా వ్యూవర్స్ వైపు చూడవా? చూస్తా, నేను ప్రభాస్ ఫ్యాన్ అండి, అందుకే నేను భీమవరంకి సపోర్ట్ చేస్తాను. అసలు పాటలు అయితే మామూలుగా పెట్టట్లా, ఒక్కసారి ఒకటి పెడుతున్నాడు. వీళ్ళందరూ ఇలాంటి పాటలు ఏంటారు, కొత్త పాటలు ఏంటారు వీళ్ళు. 2020 తర్వాత పాటలు ఏంటారు ధోని గారు అయితే. అసలు ఎంజాయ్మెంట్ మామూలు లేదు. మీరు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్, మీరు మంగళగిరి చుట్టూ ఉన్న వాళ్ళైతే, మీరు మంగళగిరి వాళ్ళు అయితే ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాలి. మనకి పక్కన మళ్ళీ పద్దాగా ఇలా జరుగు. ఈ సండే వచ్చేయండి, ఫ్యామిలీతో పాటు పక్కన బాగా ఎంజాయ్ చేయొచ్చు. మ్యాచ్ చూడడానికి కాకపోయినా సరదాగా ఫ్రెండ్స్తో వస్తే ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది. వీళ్ళు అనగానే అసలు ఎంత బాగుంది మనకి ఇక్కడ. చాలా బాగుంది, చాలా బాగుంది. ఇది సోజ్ చెప్తారు, నాకైతే బాగుంది. ధోని అన్ని ఆర్టిఫిషియల్ రియాక్షన్స్ వేసింది. నేను నిజాలు మాట్లాడ్డాడు. ఇప్పుడు స్కూల్ కి ఒక సంవత్సరం అంతా ఫ్రీగా కాదు, ఇంకా ఎదురుగా ఫీజు ఇచ్చి మరి సేవ చేశాడు స్కూల్ కి. ధోని వీడి మధ్యలో నేను చెప్తాను తెలుసా, అరే నువ్వు డౌన్ అవ్వరా, నీకు కొంచెం హైలైట్ అవ్వాలి, అందుకే అలా అంటున్నాను. తప్పే ఉంది, ఎవరు స్వార్థం ఆడిది అంతే. మీకు ఎప్పుడన్నా మోటివేషన్ కావాలంటే మనకి కమ్యూనిటీ ట్యాబ్లో కమెంట్ చేయండి, సుదీప్ గారిని తీసుకొచ్చేస్తా వీడియోలోకి. మొన్న యాక్చువల్లీ ఆడు మన ఇంటికి వచ్చాడు, అప్పుడు వీడియో సరి కుదరలేడు. ఎండింగ్ పార్ట్ లేకుండే, ఎండింగ్ వాడు రికార్డ్ చేయకుండా వెళ్ళిపోయాడు. మీకు అది సరిగ్గా ఉండదు వీడియో. అయినా నేను పెడతాను, రేపు ఎల్లుండి పెడేస్తాను మొత్తం వీడియోస్ అన్ని కలిపేసి. అంత బాగోదు కానీ చూడండి, బాగానే ఉంటుంది. ఏమంటావు సుదీప్? మనోడు దాంట్లో పెద్ద జోకులు ఏం వేయలేదు, ఏమి చేయలేదు. ఏంటని స్క్రిప్ట్ సరిగా రాయలేదు. ఈ డేషాలు మన ముందేరా, కెమెరా ముందు భయపడతాడు కేసు సుదీప్, అందుకే కెమెరా వైపు చూడడు. మీరు పాత వీడియోస్ కూడా చూడండి, నా వైపు చూసి మాట్లాడతాడు. లేకపోతే అరే నీ మొహం రా కనిపించాల్సింది. ఇద్దరు మాటలు పట్టించుకోమాకండి. చూసారా సార్ మీ డబల్ యాక్షన్ ఏంటి? మీకు సపోర్ట్ చేస్తాను నేను. ఈరోజు ధోని మాత్రం ఎక్కువ మాట్లాడలేదు, మామూలుగా లొడ అవుతున్నాడు. ఎందుకు మాట్లాడలేదా అంటే ఆడు ఇందాక నోరు పడిపోయిందిరా అని చెప్పి అబద్ధాలు చెప్తున్నాడు. నోరు పడిపోయింది నిజంగా. ఈ క్యాప్ నాది కాదనమాట, సుదీప్ది. సుదీప్ గడి ఆడి క్యాప్ కొట్టేసావు దుర్మార్గుడా అని చెప్పి అంటారేమో. నువ్వు పెట్టుకున్న క్యాప్ ఎవడదురా? ధోని రే సర్లే, వర్షిద్ది. నువ్వు పెట్టుకున్న క్యాప్ ఎవడదురా? నాది వర్షిద్ది, ఆడేడుతున్నాడు ఏంటి వెనకాల నుంచి. నాకున్న 3 క్యాపుల్లో 2 క్యాపులు వీళ్ళకి పెట్టాను. వీడితో క్యాప్ తీసుకోవడం తప్ప చెప్పండి. ధోని తీసుకోవాలా, నాకు తీసుకోవాలని తప్పు. చూసారా, వీడు 10,000 రూపాయలు వాచ్ పెట్టుకుని పోజులు కొడుతున్నాడు. అదిగోండి సుదీప్, మీ బాబాయ్ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏమని చెప్తావు? సముద్రం. వీడికి మొన్న 6 pairs ఆఫ్ షూస్ పంపించాడు, 2 కాస్ట్లీ వాచ్లు పంపించారు. అవన్నీ చెప్పొద్దు అంటున్నాడు. ఒక్క 2 నిమిషాలు ఆగండి. ధోని గడు ఏంటో ఇదయ్యాడు, ఆడి పని ఏంటో చూద్దాం. ఎందుకు పెద్ద ధోని నామస్మరణం చేస్తాం? ధోని అంటే మీకు తెలియదు, స్కూల్లోకి వెళ్ళంగానే స్కూల్కి 2 ఏళ్ళలో 1 సంవత్సరం ఎన్నేళ్ళరా సేవ చేసింది నువ్వు స్కూల్కి?
2 ఏళ్ళు ఫ్రీగా కూడా కాదు, ఇంకా ఎదురుగా ఫీజు ఇచ్చి మరీ సేవ చేసి పెట్టాడు స్కూల్కి. ఓ మాట చెప్పాలంటే కూల్లో చేశాడు, కూలి పని చేశాడు. కూలీ ఫ్రీ కూడా కాదు, ఇంకా ఫీజు కట్టి మరీ కూలీ చేశాడు. చెప్పరా సిగ్గు లేకుండా. అవునండి చేశాను. సిగ్గు లేకుండా సిగ్గుపడ బొక్క చేశాడు. మాకు 2 క్యాంపస్లు ఉంటాయి, 2 క్యాంపస్లో ఏదైనా ఈవెంట్ ఉంటే తీసుకెళ్తారు. స్పీకర్ ఎవడు మోసాడు రా, 2 స్పీకర్లు, 2 స్పీకర్లు 2 చేతులతో నేను దించానండి. మీ ఇద్దరు దించాం. వీడు మాత్రం సెల్ఫ్ డబ్బా బాగా కొట్టుకుంటున్నాడు. ఎంతసేపు మా మోహన్ వస్తారు, ఒకసారి మ్యాచ్ చూపిస్తా చూడండి. ధోని గడు అసలు మాతో మాట్లాడుతున్నాడు, మొత్తం మ్యాచ్ వైపే చూస్తున్నాడు. ఇప్పుడు ఓవర్స్ టైం అయింది. ఇప్పుడు మనకి ఎదురుగానే ఉంది టీవీఎస్ అపాచే. ఇదే మన నవలూరు ఇంటర్నేషనల్ స్టేడియం. ధోని గాడు అసలు ఈడు ఒక చోట కూర్చొని ఇవ్వట్లేదు. ఇందాక అటు తీసుకెళ్ళాడు పైకి, ఈ మెట్లు ఎక్కితే పైకి వెళ్తాం రా. ఆ ఎంట్రీ ఇది డకౌట్. ఇదిగో ఇక్కడ బొక్క ఉంది కదరా. వీళ్ళు ఇంటర్ కేసు మన మాట. ధోని సుదీప్ ఒకటే అయిపోయి అని హింసిస్తున్నారు. చూద్దాం అసలు వీళ్ళు ఇంత కంగారు పడుతున్నారు. అక్కడ ఏముంటుంది ఇదంతా చూడండి అసలు మొత్తం చేయడు. అక్కడికి వెళ్తే బాగానే ఉంటుందేమో మరి చూద్దాం. మ్యాచ్కి వచ్చి పిచ్చి గొడవ చేద్దాం అనుకున్నాం, కానీ వీళ్ళు సహకరించట్లేదు మనకి. ఏం చేస్తాం, సహకరించడం మనం మాత్రం ఏం చేస్తాం చెప్పండి. సర్లే ఏం చెప్పి మనం వాళ్ళతో తిరగడమే. ఇవి బాగా లాంగ్ ప్లాన్ చేసా, కానీ వీళ్ళంత లాంగ్గా నన్ను చేయనిచ్చేటట్లేరు. ఎందుకంటే ప్రతిసారి ఎటో తిప్పుతానే ఉన్నాడు ధోని గాడు అయితే. అసలు గేట్ ఫర్ ఏముంది ఇక్కడ, అక్కడ ఎలా ఉందో ఇక్కడ కొంచెం అయినా ఉంది. అదే మనం కింద ఉన్నాం. ఇక్కడ ఏంటంటే ఇక్కడికి వచ్చి ఏంటో విఐపి క్యాండిడేట్ అన్నాడు, ఫీల్ అవుతున్నాడు. ఈయన ఒకడు 10 నిమిషాలకు వస్తారు మంగళగిరి అంటాడు. ఇక్కడికి అతను పడిపోయి వచ్చాడు. ఇన్నింగ్స్ బ్రేక్ కూడా అయిపోయింది. మళ్ళీ ఏమనంటే ఇన్నింగ్స్ బ్రేక్ పవర్ ప్లే చూసి వెళ్ళిపోతాం. ఏమన్నా ఎక్కువసేపు ఉంటామంటే ఉండవు. ఈ ధోని గారిని నమ్మకూడదు కేసు. అసలు ఎలా నమ్మచ్చా నిన్ను? అసలు ఇవాళ మీకు వాయిస్ క్వాలిటీ ఒక పిచ్చ లెవెల్లో వీడియో బాగా ఒక పెద్ద రేంజ్లో ప్లాన్ చేశాను నేను. ఓ మైక్ కూడా ఆర్డర్ పెట్టా, కానీ ఆ మైక్ అసలు పనిచేస్తావు అట్లా. అది చాలా కష్టపడ్డాను దానికోసం నేను, అయినా కానీ పని చేయట్లేదు. అది మనం ఏం చేయాలి అసలు బ్లింకిట్ వాడిని. అసలు ఈ బ్లింకిట్లో నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే బ్లింకిట్లో ఎలక్ట్రానిక్స్ కొనొద్దు, అస్సలు కొనొద్దు. ఎందుకంటే బ్లింక్లో ఫాస్ట్ వస్తున్నాయి అని చెప్పి మీరు పెడతారు, కానీ అక్కడ మీకు అన్ని వర్స్ క్వాలిటీ ఉంటాయి. ఇంకా ఒక అన్న వీడియో కూడా తీసి పెట్టాడు, ఒక గిమ్మల్ దాచుకున్న మనీతో 5000 పెట్టి కొన్నాడు. అది 5000 పెట్టి కొన్న తర్వాత అది పని చేయలేదు అసలు. మీరు ఆ వీడియో చూసే ఉంటారు. సో నేనైతే బెస్ట్ సజెషన్ బ్లింకిట్లో ఎలక్ట్రానిక్స్ కాస్ట్లీ ఐటమ్స్ అయితే ఏం పెట్టద్దు. వాడు రిటర్న్ తీసుకోడు. మనం వాడికి ఫోన్ చేస్తే వాడు ఎంతసేపు మేము హైయర్ అథారిటీకి చెప్తాం అంటాడు, కానీ వాడైతే చేయడు. వీడు కూడా బాధితుడే. ఎప్పుడు ఏదో కొన్నాడు, అది చిన్న స్పీకర్ లాంటిది ఏదో కొన్నాడు. చెప్పరా తలుపుతూ. తర్వాత బ్లూటూత్ కనెక్షనే సెట్ అవ్వట్లేదు, దానికి రిటర్న్ తీసుకున్నాడా?
ఇది బ్లింకిటోడు అండ్ అసలు మనం ఏం అనలేము ఇంకా వాడు మనం ఎక్కించినప్పుడే టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్పేశాడు ఇంకా కానీ సో అది స్ట్రాంగ్ అడ్వైస్ తీసుకోండి మీకు చెప్పేంతో కాకపోయినా తీసుకోండి మీరు అసలు బ్లింకిట్లో ఎలక్ట్రానిక్స్ అయితే కొనొద్దు నేను ఆ మైక్ కొన్నా ఇప్పుడు అది పని చేయట్లేదు మనం ఏం చేయలేము మ్యాచ్ అయితే ఇప్పుడే అసలు 6 మా పక్కనే పడింది కొంచెం అటు ఎల్లుంటే ఇంకొంచెం ఓపిక చేసుకొని బాగుండేది అనిపిస్తుంది ధోని గాడు ప్రతిదానికి ఫీల్ అయిపోతున్నాడు గైస్ 6 ఆడి దగ్గర పడలేదని ఫీల్ అవుతున్నాడు మీరు కూడా తినండి గైస్ మీరు తినలేరు కదా సారీ మీ వల్ల నేను తింటా 2000 years later. గైస్ ఇప్పుడు దాకా యువన్ ఆడాడు బ్యాటింగ్ మామూలు బ్యాటింగ్ కాదు ఒక్కసారిగా అవుట్ అయిపోయాడు కానీ చాలా బాగా ఆడాడు మన ధోని ఫీల్ అయిపోతున్నాడు తల మీద చేతులు పెట్టి తీయట్లే చాలా బాగా ఆడాడు 60 కొట్టాడు ఒక పక్కన టీం నిలబెట్టేశాడు అక్కడ టీం స్కోర్ 111 ఉంది 65 అన్నయ్య కొట్టాడు 111లో 65 అన్నే కొట్టాడు అసలు కానీ కాకినాడ మ్యాచ్ గెలిస్తే మాత్రం హ్యాచ్ ఆఫ్ యువన్ అన్న నిజంగా నిజమే అసలు ఎంత బాగా ఆడాడు ఇప్పుడు లాస్ట్ వికెట్ ఆశీష్ అని వచ్చాడు ఎట్లా ఆడతాడు చూద్దాం ఇంకా ఒక ఓవర్ ఉంది మొత్తం ఈ ఓవర్లో స్కోర్ ఎంతవరకు వెళ్తుందో చూద్దాం అదే అమ్మ ఆఫీసర్ రాజీ కరెక్ట్ టైంకి చాలేరా బాబు పట్టుకో ఇది పట్టుకో ఇప్పుడే మనం ఒక విధ్వంసం చేసాం వీళ్ళు చొక్కాలు మార్చుకొని అన్నీ నాకు ఇస్తున్నారు పట్టుకోమని ఇది మీకు వీడియో క్వాలిటీ ఎలా ఉందో ఒకసారి నాకు చెప్పండి నేను సుదీప్ గారి ఫోన్లో తీస్తున్నా ఇది శాంసంగ్ ఏంటదరా శాంసంగ్ F17 ఇది క్వాలిటీ చాలా బాగుంటుంది అంటే ఈరోజు అంతా ఈడి ఫోనే మన కెమెరా అనమాట ఇదే వాడేస్తున్నా ఇంకా వచ్చి చాలాసేపు అవుతుంది బోర్ కొడుతుంది అందుకే ఈ మేడాంగిల్స్ ఒకటాను వాటర్ బాటిల్ ఒకటి ఉన్నాము వీళ్ళ చొక్కాలు మాత్రం పట్టుకొని తిరుగుతున్నారు పట్టుకోవాలి నీ చొక్కా పట్టుకో ధోనికి ఎగ్జైట్మెంట్ అంతా పోయింది ఎందుకంటే ఆయన ఇందాక నుంచి పైకి కిందకి తిప్పుతానే ఉన్నా ఇప్పుడు బయటికి వెళ్ళి గేట్ 4లో నుంచి వెళ్దామరా ఏడుస్తున్నాడు సరే గైస్ మనకైతే ఇప్పుడు టైం అవుతుంది ఇంకా వెళ్ళాలి ఇంటికి 9:30 అయింది ఇంక ఇప్పుడు కూడా వెళ్ళకపోతే మనకి ఇంటికి వెళ్ళాక కుమ్మిడే అనమాట ఇప్పుడే వెళ్ళిపోతాం మాకు అదృష్టం వచ్చింది యువనన్నకి హాయ్ చెప్పాం అసలు యువనన్న మేము ఇక్కడ ఉంటే యువనన్న ఇక్కడే ఉన్నాడు ఆయన అంటే మా తిరిగి హాయ్ చెప్పాడు అదృష్టంలో ఫీల్ అవ్వాలి అవును సుదీప్ గారు వచ్చినప్పటి నుంచి ఇంతకు ముందు ఉన్నంత యాక్టివ్గా అయితే లేడు ఎందుకో ప్రతిదానికి ఫీల్ అయిపోతున్నాడు ఈరోజు ఇగో అన్ని అబద్ధాలు అటువైపు స్విమ్మింగ్ పూల్ ఏదో చూసి దాంట్లో దూకుతా అంటున్నాడు నమ్మకండి ఏం నమ్మకండి మీ ఛానల్ క్రికెటర్ అన్ని అబద్ధాలు ఆడుతున్నాడు చూడు మీ అడ్మిన్ అన్ని అబద్ధాలు ఆడుతున్నాడంట నేను మీతో ఒక్క అబద్ధం అని ఆడాను గేసి అన్ని నిజాలే చెప్పాను నేను మీతో అవును బాగా చెప్పాడు ఇప్పుడైతే అది ర్యాపిడోనే ఏదో బుక్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతాం వెళ్ళే దారిలో కూడా చేద్దాం వాళ్ళ బాగా ఫన్నీగా ఇదంతా చేద్దాం అనుకున్నా కానీ మ్యాచ్ చాలా బాగా జరిగింది ఇంకా మ్యాచ్ చూస్తూ ఉండిపోయాం వీడియోస్ కూడా ఎక్కువ రికార్డ్ చేయలేదు మెయిన్లీ వీళ్ళిద్దరు కోఆపరేట్ చేయలేదు నాకు ఈడన్నా పర్లేదు ఈడు ఒకచోట కూర్చొని తిప్పుతానే ఉంటాడు నాకు తెలియకుండా అదిగోండి సీక్రెట్ చెప్పుకుంటాను నిజమేంటే అందరికి తెలుసా రే నిప్పు నిజం లాంటిది మావాడిది అది ఒకసారి ఎప్పుడో పొరపాటుని చెప్పాడు అది మావాడిది ఇంకా డైలాగ్ అయిపోయింది సిగ్నేచర్ అయిపోయింది అది ఇప్పుడు వెళ్ళే దారిలో అక్కడ మనం నిన్న ఒకసారి ఫోటో దిగాం కదా అలాంటి చోట ముగ్గురం 2 ఫోటోలు 3-4 ఫోటోలు దిగి ఇంకెళ్ళిపోతాం ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా వ్లాగ్ కంటిన్యూ అవుతుంది అప్పుడే అయిపోదు కానీ ఈ స్టేడియంలో మ్యాచ్ చూడడం మాత్రం ఒక మంచి ఎక్స్పీరియన్స్ చాలా బాగా జరిగింది ధోని గాడైతే ఫస్ట్ టైం అసలు స్టేడియంకి రావడం ఈ మ్యాచ్లు అవన్నీ కాదు కానీ మ్యాచ్ పక్కన పెడితే స్టేడియంకి రావడం ఫస్ట్ టైం వీడు మ్యాచ్ చూడడం పక్కన పెడితే నాకు హ్యాపీగా ఉంది నిన్ను ఫస్ట్ టైం స్టేడియంకి నాతో పాటు వచ్చావు నువ్వు ఆడు చెప్పాలి నాకు నేను చెప్తున్నా సరే గైస్ మనం ఆటో బుక్ చేసుకుని అక్కడ 4 ఫోటోలు దిగి అలా వెళ్ళిపోదాం అంటే మధ్య చాలా ఫన్నీ థింగ్స్ చేస్తాడు రికార్డ్ చేస్తున్నాం అనుకుని పట్టుకున్నాడు
రికార్డింగ్ బటన్ నొక్కడం మర్చిపోయాడు. సో మరి అక్కడ ఆటో బుక్ చేసుకున్న తర్వాత కలుద్దాం. 6 hours later. వీళ్ళు 2 నిమిషాలు కూడా ఆగట్లేదు, వెళ్ళిపోతారంట. అలాగే అండి, బాయ్ అండి. ధోని గాడు అంటే తొందర పెట్టేస్తున్నాడు. వీళ్ళిద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళ కంప్లైంట్లు చెప్పుకోవడం సరిపోతుంది. వీడు మాత్రం పక్కన కూర్చొని చూడటం సరిపోయింది. చెప్పరా మన మంగళగిరి గ్రౌండ్ ఎలా ఉంది? బాగుంది బాగుంది బ్రో కేక అన్ని ఆ? అన్నీ అక్క. ఏడ్రా ఇవాళ మామూలుగా టైం కుదిరితే అక్కడ జస్ట్ ఊరికే అలా అందరి ముందుకు వెళ్ళి స్టార్ట్ నొక్కలేదురా ఇప్పుడు నొక్కు స్టార్ట్ నొక్కు. ఇక్కడ మ్యాప్ పెట్టి స్టార్ట్ నొక్కడం మర్చిపోయాడు. అంటే మామూలుగా మేము ఒక ఇదిగా ప్లాన్ చేసాం అనమాట. అక్కడికి వెళ్ళి ఒక 4గురిని పిలిచి ఇది మన గ్రౌండ్ ఎలా ఉందని చెప్పి అడుగుదామని. అయితే ఆ వీడియో తీస్తున్నాం అనుకున్నాం కానీ వీడు రికార్డ్ చేయడం మర్చిపోయాడు. ఇదిగోండి ఈ పనికి మనం రికార్డ్ చేయడం మర్చిపోయాడు. సో మనం ఇప్పుడు వెళ్ళి డ్రాప్ చేసి అలా మనం మన ఇంటికి వెళ్ళిపోదాం అనమాట.